హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ముందుగా 3D డెమో వీడియో అనేది చూసారు కదా. సో మీ యొక్క ఫోటో పెట్టుకొని మీరు కూడా అటువంటి సినిమాటిక్ 3D లిరికల్ వీడియో అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో నేను యూజ్ చేసిన మెటీరియల్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒక ఫాంట్ లింకు అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఏ వీడియోస్కైనా యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఫొటోస్ అయితే PNGలో అయితే ఉంచుకోండి. సో అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి మీ ఫొటోస్కి. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో నేను కంప్లీట్గా అయితే చెప్తాను. ఫస్ట్ మీరు షేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్ ప్రెజెక్ట్ ఓపెన్ చేసుకోండి. లిరికల్ ప్రెజెక్ట్ అండ్ బీట్ ఫుల్ ప్రెజెక్ట్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోండి ఎలైట్ మోషన్లోకి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న రెండు టాప్లో కానొస్తే నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు కొద్దిగా మీకు ల్యాగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఆండ్రాయిడ్ మీ మొబైల్లో సపోర్ట్ చేయకపోతే సో ఇప్పుడు ఈ విధంగా మీకు 3D అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేను ఒక గాల్ఫ్ ఇమేజ్ అయితే పెట్టా. సో కొద్దిగా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ బాయ్ ఫోటో అయితే ఉంటుంది. సో ఒక హీరో ఫోటో, ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్ చేసుకోండి. సో ఎడిటింగ్ అనేది తర్వాత ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఏ ఫోల్డర్లో మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉందో ఆ ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను సపోజ్ ఈ ఫోటో అనేది యాడ్ చేస్తాను. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పైన కింద కట్ అయింది కదా, ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ ఆప్షన్ చేస్తే మనకు ఫోటో అనేది ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. సో చూసుకోండి కావాలంటే. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫిట్, స్ట్రెచ్ అని. సో మీరు ఈ మూడిట్లలో ఏది చేసుకున్నా సో ఇక్కడ ఫిట్ ఆప్షన్ చేసుకోండి. ఫిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఒక ఫోటో రీప్లేస్ చేసుకున్నారు కదా. కొద్దిగా మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసిన తర్వాత ఇంకొక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ సో మీరు మీ PNG ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ కోసమే ఫొటోస్ అనేవి పెడుతున్నాను అంతే జస్ట్. సో ఇక్కడ మళ్ళీ ఫిట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నా. సో క్లిక్ చేస్తే మనకి ఫొటోస్ అనేవి ఇప్పుడు కానరావు రీప్లేస్ చేసిన తర్వాత 3D కెమెరా ఆన్ చేసుకున్నాక మీకు ఫొటోస్ అయితే కానొస్తాయి. సో ఈ విధంగా మీరు ఫొటోస్ అనేవి రీప్లేస్ అనేది చేసుకోండి. సో హీరో ఫోటో, బాయ్ ఫొటోస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వరకు మీ ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోండి. జస్ట్ రీప్లేస్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత నేను చెప్తాను. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళేసి లిరికల్ ప్రెజెక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. సో మీరు ఫొటోస్ రీప్లేస్ ఎలా చేయాలో చూసారు కదా. సో ఇప్పుడు లిరికల్ ప్రెజెక్ట్ అనేది ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ని క్లిక్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ. సో ఇక్కడ కాపీ 16 లేయర్స్ అని ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో ఇప్పుడు మీరు లిరికల్ ప్రెజెక్ట్ అనేది మళ్ళీ ఫుల్ ప్రెజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఇందాక మనం ఫొటోస్ ఏవైతే రీప్లేస్ చేసామో అది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు లిరిక్స్ అనేవి సెట్ అయిపోతాయి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని 3D కెమెరాను ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి వీడియో అనేది చూసుకోవచ్చు. సో ఎంత బాగా సెట్ అయిందంటే అంత బాగా సెట్ అయింది. సో మీరు ఓన్లీ మీ బాయ్ అక్కడ హీరో ఫోటో ఎక్కడైతే ఉందో ఆ హీరో ఫోటో మాత్రమే మీరు రీప్లేస్ చేసేసుకోండి. సో చూడటానికి చాలా బాగా అయితే వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఎడిటింగ్. సో 3D. సో ఇక్కడ లాస్ట్లో ఫేస్ మీద అయితే ఒక లిరికల్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఆ లాస్ట్ ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని ఆ లిరికల్ పైన అయితే పెట్టేసేయండి. మీకు బాగా సెట్ అయిపోతుంది చూడటానికి. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.